మార్చ్ 2025లో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్కి మీరు కేవలం 99 రూపాయలకే బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఇది నడిపేది ఎవరు? తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిర్వహించుతా ఉంది. నమ్మలేని నిజం కదా. 99 రూపాయలకి హైదరాబాద్ విజయవాడ, విజయవాడ హైదరాబాద్ చెప్పినా కూడా నమ్మరు. గ్యాస్ కొట్టవాక ఎట్లా కుదురుతుందో 99 రూపాయలకి అనొచ్చు. అయితే ఇది ఎలక్ట్రిసిటీ మీద బ్యాటరీ వాహనాలను ప్రాచుర్యంలోకి తేవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజాకర్షక ఒక పథకం లాంటిది. ఒక్క నెలే వాళ్ళు ప్రకటిస్తారు. మార్చిలో ఒక నెల మాత్రమే మిమ్మల్ని ఎవరినైనా విజయవాడ హైదరాబాద్, హైదరాబాద్ విజయవాడ ముందు మధ్యలో 99 రూపాయలకు తిప్పుతారు. తెలంగాణ రాష్ట్రం ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించి కాలుష్యాన్ని నివారించడానికి ఒక ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోడ్డు ట్యాక్స్ను రద్దు చేసింది. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ను రద్దు చేసింది. ఈ రద్దు ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 2026 వరకు రోడ్ ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లేదు. దీంతోపాటు ఇక బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లోనే ఆర్టీసీ నడపాలని నిర్ణయానికి వచ్చింది. దానికోసం జర్మనీలో తయారవుతున్న ఫ్లిక్స్ బస్, FLIX బస్సు, ఫ్లిక్స్ బస్సులను తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ETO అనే సంస్థతో కలిపి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఫ్లిక్స్ బస్సులు జర్మనీలో తయారవుతాయి. భారతదేశంలో ETO అనే సంస్థ నిర్వహిస్తుంది. ETO సంస్థ 33 నగరాలలో ఈ బస్సులను నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికే బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ETO సంస్థ బస్సులు తిప్పుతూ ఉంది. ETO సంస్థ ఆర్టీసీ సంయుక్తముగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఒక నెల రోజుల పాటు వారు ప్రకటించిన తేదీ నుంచి 99 రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాదు ఆ ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా ఆ బస్సు ఎక్కచ్చు. దీంట్లో కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, రాయితీలు ఉన్నాయి. ఈ 99 రూపాయల్లో మళ్ళీ రాయితీలు కూడా వర్తిస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ హైదరాబాద్ విజయవాడ నెల రోజులు తిప్పిన తరువాత మామూలుగా యథావిధిగా ఛార్జీలు వసూలు చేస్తారు. కనుక మీకు హైదరాబాదులో లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాదులో పనులుంటే ప్రయాణాలన్నీ కూడా మార్చిలోనే పెట్టుకోండి. అట్లాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే మీరు ఈ 99 రూపాయల పథకం ఉన్నప్పుడు మార్చిలోనే పెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ ETO ఈ ఫ్లిక్స్ బస్సు విజయవాడ నుంచి విశాఖపట్నానికి తెలంగాణ ఆర్టీసీ సంస్థ నిర్వహించబోతూ ఉంది. మరి తెలంగాణ వాళ్ళు చేస్తున్నప్పుడు అదే విధానాన్ని, అదేవిధంగా ఫ్లిక్స్ బస్సులు కొనుగోలు చేసి ETO సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మనం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉండే విజ్ఞులు, మరి ప్రజలు, రైతులు, యువకులు, విద్యార్థికులు, మేధావులు కూడా కోరుతున్నారు. తెలంగాణ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడము ద్వారా పర్యావరణ హితాన్ని కోరుకుని కాలుష్యాన్ని నివారించి, ఇంకోటి ఒక అపోహ ఉంది ప్రజల్లో, ఎలక్ట్రిక్ బస్సులు అయితే నిదానంగా వెళ్తాయి అనే అనుమానం ఉంది. ఏమి నిదానంగా ఏమి వెళ్ళవు. డీజిల్ బస్సులు ఎంత స్పీడ్గా వెళ్తాయో ఇవి కూడా అంత స్పీడ్గా వెళ్తాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సులు
విజయవాడ హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ కేవలం 5 గంటల కాల వ్యవధిలోనే మనల్ని అక్కడ దింపుతాయి. దాంట్లో ఎంతమంది కూర్చోవచ్చు బస్సులో? 49 మంది కూర్చోవచ్చు. కనుక ఎలక్ట్రిక్ వాహనాలంటే నిదానంగా వెళ్తాయి అనేది అపోహ మాత్రమే. డీజిల్తో సమానంగా సామర్థ్యము కలిగి ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటాయని గమనించండి.